ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పేటీఎం కూలోళ్ళ చిల్లర బతుకు ఈరోజు ఒకటి క్లియర్గా మీ ముందు ఉంచబడుతున్నా. మీ అందరికీ తెలుసు, వైఎస్ఆర్సీపీ పార్టీలో అధికార ప్రతినిధిగా చలామణి అవుతున్నటువంటి మంచా మల్లేశ్వరి నాయిస్ ఎక్కువ, వాయిస్ ఎక్కువ, సబ్జెక్ట్ తక్కువ. ఏ షోస్లోకి వెళ్ళినా మిగతా వాళ్ళు మాట్లాడే టైం కూడా తను మాట్లాడి డిస్టర్బ్ చేసి నేనేదో పెద్ద వైసీపీ యొక్క వాయిస్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి భ్రమలో ఆమె బతుకుతూ ఉంటుంది. అయితే ఈ మధ్య ఆంధ్రప్రదేశ్లో మా వీగన్ అమరావతి అనేటువంటిది ఒక పెద్ద హాట్ టాపిక్గా మారింది. ఒక ప్రైమ్ టైం న్యూస్ డెబిట్లో దీని మీద మాట్లాడుతూ ఈ మంచా మల్లేశ్వరి గారు బండారు వంశీకి ఒక సవాల్ విసిరారు. అమరావతిలో ఏం అభివృద్ధి పనులు జరుగుతున్నాయి, నాకు మీరు చూపించగలిగే దమ్ముంటే మీరు సవాల్ స్వీకరిస్తారా అని చెప్పేసి ఆమె సవాల్ విసిరింది. ఒకసారి చూపిస్తాను ఆ వీడియోని. ఎందుకంటే వీడియోని చూసే ముందు మీరందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అట్లాగే నా వాయిస్ మీకు నచ్చితే నా వీడియోని మీ మిత్రులకి అలాగే మీ కుటుంబ సభ్యులకి చేరవేస్తారని, అలాగే మీరు హైప్ బటన్ ద్వారా నన్ను మీరందరూ కూడా మరింత ప్రోత్సహిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మొదటి వీడియో చూపిస్తాను, మీకు చూడండి. ఏవడి సవాల్ విసిరారు మంచా మల్లేశ్వరి గారు అనేది నేను మొదటి వీడియో చూపిస్తాను, మీకు చూడండి. ఈ వీడియో కొంచెం లెందీగా ఉంటుంది, కానీ చూడటం ద్వారా మనకి వైఎస్ఆర్సీపీ పేటీఎం కూలోళ్ళ బతుకులు ఏంటి, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి అనేది మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి రాజధాని అమరావతిని ఎవరైనా వచ్చి చూడొచ్చు, ఏమైనా వచ్చి చూడొచ్చు. మేము రెడీ అన్నారు కదా, ఏ రోజు రమ్మంటారు, ఎప్పుడు రమ్మంటారు, డేట్ తో సహా చెప్తే మేము ఆ రోజు నేనైనా వస్తాను, మా పార్టీ పెద్దలైనా వస్తారు, ఎవరైనా రావచ్చు. వెల్కమ్ అన్నారు కాబట్టి ఆ రోజు ఏందో అనేది చెప్తే మేము కూడా వెల్కమ్ తీసుకుంటాం. ఈ రోజే రమ్మనండి. చెప్పండి. ఓకే, 3 గంటల గంట ఓకేనా? ఓకే వంశీ గారు, ఆయన మీ ఛాలెంజ్. నేను ప్రస్తుతం అమరావతిలోని క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్. సరే, ఏం చెప్పిందామా? మా పార్టీ పెద్దలైనా వస్తారు, అవసరమైతే నేనైనా వస్తాను, అమరావతిలో ఏం జరుగుతుంది అనేది మాకు చూపిస్తారా, మేము సవాల్ స్వీకరిస్తున్నాం అని చెప్పారు. సరే, దానికి బండారు వంశీ చెప్పాడు, ఓకే అమ్మ మీరు వచ్చినా పర్వాలేదు, ఇప్పుడు నిజం చూపించడానికి ఎవరైనా పర్వాలే, బురద చల్లటానికి చల్లొచ్చు కానీ నిజాలు చూపించడానికి ఎవరైనా పర్లేదుగా, మీరు వచ్చినా పర్వాలేదు, లేదా మీ పార్టీ వాళ్ళు ఎవరు వచ్చినా పర్వాలేదు అంటే నేను మూడింటికి వస్తానని నేను చెప్పాను కదా. నాయిస్ ఎక్కువ, వాయిస్ ఎక్కువ, సబ్జెక్ట్ లేదు అక్క దగ్గర అని చెప్పింది. సరే, వైజాగ్ నుంచి ఆమె బయలుదేరి ఆంధ్రప్రదేశ్కి అంటే అమరావతి నడిబొడ్డుకు రావటానికి ఆమె 3ంటికి టైం పట్టిద్దని చెప్పాడు. సో ఎక్కడైతే వీళ్ళు సవాల్ స్వీకరించారు కదా, ఎమ్మటే ఎవరైతే సవాల్ స్వీకరించాడో ఆ సవాల్ ఇచ్చినటువంటి వ్యక్తి 3ంటికి అని చెప్పినప్పుడు 3ంటికి రావాలి కదా. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడే మన వైసీపీ వాళ్ళ యొక్క నీచమైనటువంటి బుద్ధి బయటపడింది. ఇప్పుడు బండారు వంశీ ఏదైతే వాళ్ళు టైం చెప్పారో ఆ టైంకి ఆయన అక్కడికి వచ్చాడు, అక్కడ ఉన్నాడు. ఆయన ఎప్పుడు వస్తారు మల్లేశ్వరి గారు అని చెప్పి కూడా లైవ్ పెట్టారు. అక్కడ బండారు వంశీ ఎక్కడ లైవ్ షో పెట్టి మీరు 3ంటికి రమ్మన్నారు, ఆయన ఏదైతే సవాల్ ఇచ్చాడో ఆ సవాల్కి సమాధానం చెప్పాడు. ఒకసారి చూడండి, ఆ వీడియో కూడా చూడండి. ప్రజెంట్ నేను సిఆర్డిఏ భవనం ఎదురుగా ఉన్నటువంటి సీడ్ యాక్సెస్ రోడ్డు మీద ఉన్నాను. మరి ఏదైతే ఈరోజు నాగమల్లేశ్వరి గారు ఆవిడ 3 గంటలకు వస్తానన్నారు. సో నేను 3 గంటల నుంచి ప్రస్తుతం టైం 8:28 అయింది. 5:30 గంటల సేపు నేను ఇక్కడ వెయిట్ చేశాను, కానీ ఆవిడ రాలేదు. ఎనీహౌ, రాకపోయినప్పటికీ కూడా ఆవిడ వస్తే మాత్రం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిలో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ ఆవిడకి చూపిద్దాం అనుకున్నాను. ఆవిడ చేస్తున్నటువంటి విష ప్రచారం ఏదైతే ఉందో కూడా అదంతా విష ప్రచారం అమ్మా, లైవ్ ఇది, వాస్తవాలు ఇవి అని చెప్పేటటువంటి ప్రయత్నం చేద్దాం అనుకున్నాను, కానీ ఆవిడ రాలేదు. అయినా కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులన్నీ కూడా నేను వేరే వీడియో ఒకటి షూట్ చేసుకున్నాను. అది రేపు వీలైన త్వరలో నేను నా సామాజిక మాధ్యమాల ద్వారా మీ అందరికీ ఐ విల్ షో దట్. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్. సో ఇప్పుడు నేను ఏమంటున్నాడు, 3ంటికి నుంచి ఫోన్ చేశాడు ఆమెకి, మల్లేశ్వరి గారికి, ఎక్కడున్నారండి రండి మేడం అని. సమాధానం లేదు. ఎందుకంటే బురద తగలటం వైసీపీ వాళ్ళకి బాగా అలవాటు. ఊరికే చల్లేస్తారు, తప్పుడు ప్రచారాలు ముందుకు తీసుకెళ్తారు. 3ంటికి వస్తానని చెప్పావు కదా, మరి రావాలి కదా 3ంటికి, ఎక్కడికి వెళ్ళావు? రాలేదు. రాకుండా ఎవరైతే సవాల్ విసిరారో ఆ వ్యక్తిని కలవకుండా
మన అక్క ఒక పొలిటికల్ డ్రామా ఆడింది. అంటే వైసీపీ పేటీఎం గల చిల్లర పనులు, ఎంత చిల్లర పనులు అంటే మనలాంటి వాళ్ళు ఉప్పు అని మొహం మీద పూసేటువంటి చిల్లర పనులు. ఒకసారి చూడండి అక్క ఆడినటువంటి చిల్లర డ్రామా చూపిస్తాను చూడండి. ఎందుకంటే ఇప్పుడు వంశీ సవాల్ చేశాడు కాబట్టి అక్కడికి వెళ్ళి వంశీ గారు పదండి వెళ్దాం, ఏమేం కట్టారో చూద్దాం రండి అని చెప్పేసి ఒక కెమెరా తీసుకెళ్ళి ఆయన చెప్తున్న దాంట్లో ఎక్కడైనా తప్పు ఉంటే దాన్ని ప్రశ్నించి దాన్ని ప్రజల సమక్షంలో పెట్టి కట్టారా లేదా అనేది సవాల్ సేకరించే దమ్ము వైసీపీకి ఉండాలి. కానీ అలా చేయకుండా మన మల్లేశ్వరి చూడండి, మన మల్లేశ్వరి తెలివితేటలు. సరే, నేను వైజాగ్ నుంచి రావాలి, అందరికి తెలిసినటువంటి విషయం. సింగిల్ గా అయినా ఆయన సవాల్ తీసుకోవడానికి నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడ చూస్తే పరిస్థితి ఏందనేది తెలిసింది. నేను అమరావతి అని పెట్టుకుంటే ఇక్కడ ఈ ప్లేస్ కి చూపించింది. మరి ఉన్నటువంటి 50,000 ఎకరాలలో మరి నువ్వు ఏ ఎకరా దగ్గర ఉన్నావు అన్నా, మరి నేను నాకైతే ఈ ఎకరా దగ్గర చూపించింది కాబట్టి ఇక్కడ పరిస్థితులు ఎలాగున్నాయో చూడండి. ఇదే చెప్తున్నా నేను. జగన్ అన్న కూడా చెప్పింది అదే, ఇది పోవడానికి రూపాయి ఖర్చు, అదే మావిగారులు అయితే 20 పైసలు ఖర్చు. ఈ డిఫరెన్స్ మీకు తెలియక, ఆయన చెప్పింది మీకు అర్థం కాక మీరు ఏదో రెచ్చగొట్టే తత్వంతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు మావి గన్ అంటే మనం ఏం చేయాలి? మచిలీపట్నం సముద్రం దగ్గరికి వెళ్ళి మల్లేశ్వరి గారు ఇక్కడ అన్న నీళ్ళే ఉన్నాయి, ఎక్కడ మరి జగన్మోహన్ రెడ్డి చెప్పిన రాజధాని లేదని ఎతకాలా? 33,000 ఎకరాలలో నీకు మొత్తం కన్స్ట్రక్షన్ ఏం పూర్తి అవ్వాలా. ఈ గత 5 ఏళ్లలో మీ చేతుల్లోనే రాజధాని పెట్టి నాశనం చేసి విధ్వంసం చేశారు మీరు. 33,000 ఎకరాలలో ఎక్కడ వర్కులు జరుగుతున్నాయని ఎవరి దగ్గరికి వెళ్ళాలి? బండారు వంశీతోటి వెళ్ళి, అన్నా నీ కారులో వస్తా, మా వాళ్ళు 5 రూపాయలు ఇస్తారు, ఈ 5 రూపాయలకు నేను కారు ఖర్చు పెట్టుకోలేను, మీ కారులో వస్తా, నాకు ఎక్కడెక్కడ ఏం జరిగిందో చూపించండి అన్నా అని అడిగితే డెప్త్ క్వశ్చన్ ఆపోజిట్ నువ్వు ఒక కౌంటర్ వేస్తే అవతల ఆయన రిటర్న్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అట్లా కాకుండా ఎక్కడో ఒక ఎకరంలో పోయి ఆ నిలబడి తుప్పల్లో పోయి నిలబడి ఇక్కడ రాజధాని కట్టలేదే, ఏది ఇక్కడ రాజధాని, ఏంటి రాజధాని అంటే ఇప్పుడు మావి గన్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి మచిలీపట్నం సముద్రం దగ్గరికి వెళ్ళి రాజధాని ఏది, ఇక్కడ మొత్తం సముద్రమే ఉంది, ఏం జగన్మోహన్ రెడ్డి ఇదేనా రాజధాని అంటే? నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సవాల్ స్వీకరించడం చేతనైతే స్వీకరించు, చేత కాకపోతే మూసుకొని ఇంట్లో కూర్చో. నీకు మహిళగా కాదు, ఎందుకంటే ఇలాంటి పేటీఎం వాళ్ళకి ఇలాగే సమాధానం చెప్పాలి. వీళ్ళంతా కూడా రాష్ట్ర నాశనానికి తయారైనటువంటి శూర్పణఖలు వీళ్ళకి ముక్కు చెవుడు కొయ్యాల్సిన సమయం దగ్గరకు వచ్చింది. 11 సీట్లలో కూడా ఇంకొక 9 సీట్లు తీసేయాల్సిన సమయం మన దగ్గరకు వచ్చింది, మన రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం. సిగ్గుందా? ఏది చిల్లర పనులు? ఈ చిల్లర పనులు లేకి పనులు అంటారు. మంచా మల్లేశ్వరి, నీకు దమ్ము ధైర్యం ఉంటే మనిషి సవాల్ విసిరినప్పుడు ఫోన్ చేసి అతను నీ ఫోన్ ఎత్తకపోతే రికార్డు వినిపించు ప్రజలకి. అంతేగాని ఎక్కడికో పోయి అన్న ఒక ఎకరం పట్టుకుని అన్న ఇది ఇక్కడ నాకు మ్యాప్ ఇక్కడ చూపించింది. చదువుకొని చస్తే కదా మీరు, చదువుకొని చస్తే కదా సిఆర్డి భవనం కాడికి పోవాలి, హైకోర్టు భవనం కాడికి పోవాలి, అలాగే ఉద్యోగస్తుల క్వార్టర్స్ దగ్గరికి వెళ్ళాలి. 33,000 ఎకరాలు ఎవరు చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో కన్స్ట్రక్షన్ చేయాల. మీరు 5 ఏళ్ళు రాజధానిని నాశనం చేశారు. కాబట్టి ఇలాంటి లేకి పనులు చేస్తూ, ఇలాంటి చిల్లర పనులు చేస్తూ ఇట్లా అడ్డగోలుతనంగా పోవటం వైసీపీ పేటీఎం గాళ్ళ యొక్క పని. ఇంత అడ్డంగా దొరికిపోయింది మన మల్లేశ్వరి గారు. ఇక సిగ్గుండాలి, మీరే తెలుసుకోవాలి.